WPL ఫస్ట్ మ్యాచ్లో ముంబైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన బెంగళూరు చాలా గ్యాప్ తర్వాత ఈరోజు సోమవారం యూపీతో ఫైట్కి రెడీ అవుతుంది. ఆర్సీబీలో స్మృతి మంధానా, రిచా ఘోష్, గ్రేస్ హ్యారిస్, అరుంధతి రెడ్డిలతో పాటు లాస్ట్ మ్యాచ్లో సూపర్ బ్యాటింగ్తో ఆర్సీబీకి విజయాన్ని తెచ్చిపెట్టిన నడైన్ డిక్లర్క్ కీ ప్లేయర్స్గా ఉన్నారు. ఇక యూపీ టీంలో కెప్టెన్ మెగ్లానింగ్, డియాండ్రా డాటిన్, కిరణ్ నవగిరే, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, ఆశా శోభనాలతో పాటు గుజరాత్పై ఆఖరి వరకు పోరాడిన ఫోబే లిచ్ఫీల్డ్ కీ ప్లేయర్స్గా ఉన్నారు. WPLలో ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ హిస్టరీ చూస్తే ఇప్పటి వరకు మొత్తం 6 సార్లు ఈ రెండు టీమ్స్ పోటీ పడితే ఆర్సీబీ 4 సార్లు కంఫర్టబుల్గా విక్టరీ సాధించింది. ఒక మ్యాచ్లో యూపీ గెలిస్తే ఒక మ్యాచ్ టై అయింది. అంటే కంప్లీట్ ఆర్సీబీ డామినేషన్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు యూపీ టీం చాలా వరకు మారిపోయింది కాబట్టి పాత స్టాట్స్ కన్సిడర్ చేయలేం. ఇక మ్యాచ్ జరిగేది డివై పాటిల్ స్టేడియమే కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం భారీ స్కోర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే మంధానా, డీక్లర్క్ బాగా ఆడాలి, బౌలింగ్ కూడా కట్టుదిట్టంగా వేయాలి. అదే యూపీ గెలవాలంటే మెగ్లానింగ్, లిచ్ఫీల్డ్ పరుగుల వరద పారించాలి. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ల వికెట్లు త్వరగా తీయాలి. ఇక నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో గెలిచేది ఆర్సీబీనే. ఆర్సీబీ చాలా బలంగా ఉంది యూపీ వారియర్స్తో కంపేర్ చేస్తే. అందుకే ఈ మ్యాచ్లో నా ఫేవరెట్ అయితే ఆర్సీబీనే. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.